ఎన్నికలకు ముందు రైతు భరోసా, రైతు రుణమాఫీ, కౌలు రైతుకు 15,000 రూపాయలు అని గొప్పాలు పలికిన రేవంత్ సర్కార్ ఎన్నికలు అయిపోయిన తరువాత రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని తిప్పాలు పెడుతున్నది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పాలమూరు బిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు గడ్డ సాక్షిగా కౌలు రైతుకు 15,000 రూపాయలు ఇస్తామని నమ్మవలికి రైతు భరోసా కింద ప్రతి రైతుకు 15,000 రూపాయలు ప్రతి సీజన్ కు ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ నేడు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ నేడు రుణమాఫీ చేయలేక రైతాంగాన్ని తిప్పాలు పెడుతున్నది. అందుకు ఉదాహరణ కొల్లాపూర్ గడ్డ సాక్షిగా రైతు డిక్లరేషన్ చేసినటువంటి రేవంత్ సర్కార్ రైతు బంధు కింద ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు ఇయ్యకపోగా రుణమాఫీ ఇయ్యాల తెచ్చుకోండి, రేపు నేను రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులను తిప్పాలకు గురి చేస్తా ఉన్నాడు. ఇది ఓ మహిళా రైతు కాదా? ప్రత్యక్షంగా ఓ మహిళా రైతు కాదా? ఈ మహిళా రైతుకు ఉన్న లోను రుణం 1,11,371 రూపాయలు, అక్షరాల 1,11,371 రూపాయలు. ఒక ముఖ్యమంత్రి మరియు ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఓ మహిళా రైతుకు 1,11,371 రూపాయల రుణమాఫీ చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. రుణమాఫీ అయిపోయింది అని గొట్టాల ముందర గొప్పాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ మహిళా రైతుకు ఏం సమాధానం చెప్తారు? అట్లాగే సొంత గ్రామం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి యొక్క సొంత గ్రామంలో పెద్దదగడ గ్రామంలో 40% మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అట్లనే పెంట్లవెల్లి కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలంలోని సింగిల్ విండో కార్యాలయంలో 499 మంది రైతులకు రుణం ఇస్తే ఆ 499 మంది రైతులు కూడా రుణమాఫీకి అర్హులు కారు అని తేల్చినారు. ఒక పాలమూరు జిల్లా బిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి స్వయానా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మరియు జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఇట్లా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎట్లా ఉంటది గమనించగలరు. అందుకనే ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రుణమాఫీపై ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలదా? ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినారు, ఎంత రుణమాఫీ చేసినారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ఇట్లాంటి రైతుల గాథలు ఇంకా ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.